నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే వీడియో నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇంకోండి దివ్య డ్యూటీ నుంచి వచ్చి ఇది 12వ తారీఖున సాయంత్రము కాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే వాళ్ళ నాన్న నొక్కుతున్నాడండి. అంటే పెద్దలు అంటారు కదా, పెద్దలే కాదండి, నిజంగా ఎందుకో తెలీదు, తండ్రికి కూతురికి అపురూపమైన ప్రేమ అండి. మళ్ళీ తల్లికిని కొడుక్కి ఉంటుందంట ఆ ప్రేమ. నాకైతే మా నాన్న అంటే చాలా ఇష్టం అండి. మా నాన్న లేకుండా ఈ లోకంలో నేను ఎలా బ్రతుకుతున్నానో నాకే తెలియదు. కానీ అదేంటది ఏమంటారు దాన్ని? డాలా? ఇంకోటి ఏంటో తయారు చేసి అది చూపించు. అదేంటి తయారు చేయండి. ఇండిపెండెంట్ రోజు అది పినిహాస్కి అల్లూరు సీతారామరాజు గారు వేషం వేయాలని 3 రోజుల నుంచి అవన్నీ రెడీ చేసిందండి. అట్టలు కట్ చేసి ఝాన్సీ. ఇంక ఇదేమో ఇండిపెండెంట్ రోజు అండి. అంటే ఆగస్టు 15 అన్నమాట. ఆగస్టు 15వ తారీఖుని అసలంతా నీ దగ్గరే ఉందిరా. జైనాల నాన్న వచ్చేసి స్కూల్కి తీసుకెళ్ళిపోయాడండి జైనాని. ఇంకా బుల్కి కూడా మిలిటరీ డ్రెస్ వేసుకున్నాడు కదా, బుల్కి కూడా వెళ్ళిపోయాడండి స్కూల్కి. వాళ్ళకి ఫొటోస్ తీసాము, ఇంకా పంపించామండి. తర్వాత ఇదిగోండి ఈయన రెడీ చేస్తున్నారు. ఇదే అసలైన టాస్క్ అండి వీళ్ళకి. ఈయనేమో ఈ కొండవని వెళ్ళేవరా ఎక్కడికి మామూలుగా వాణికి వెళ్ళావు ఏమంట. తర్వాత వాణి వెనకాల ఒక షాప్ ఉంది, ఆ షాప్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ లేవంట. అయితే మీషోలోకి వెళ్దాం, అది అక్కడ ఉంది కదా, అది మీకోసం అన్నీ ఉంటాయి. ఎక్కడ తీసుకెళ్ళలేదు, అక్కడ ఒకటే లేదు. వారు చేయని పాపానికి పోయి వారు ఊడిగం చేయరు, బానిసలుగా వారు అక్కడ పని చేయాలి. నెహెమియా 5వ అధ్యాయము 5వ వచనంలో 2వ భాగంలో ఎట్లా ఉంటుంది? ఇశ్రాయేలీయులు నెహెమియా ఎదుట పోతున్నారు, మా కుమారులను అల్లూరు సీతారామరాజు, బయటికి వెళ్తే సీతారామరాజు ఫోటోలు తీయండిరా. నేను తీయలేదు, నేను వీడియో తీసుకుంటున్నాను. ఫోటోలు తీయమని వచ్చి ఫోటోలు కూడా తీరేటమ్మ, తీయండి కప్పగానే. ప్రోగ్రామ్ నుంచి వచ్చాడంట. యుద్ధానికి వెళ్తున్నావు నానా? యుద్ధం చేయించొచ్చే బేగాని.
బాయ్ బాయ్ చెప్పు మా వాళ్ళకి. ఇండిపెండెన్స్ డే ఓకేనా? ఎవరిచ్చారా? మా స్కూల్లో మిస్ ఇచ్చారు. అవునా? ఏం కాంపిటీషన్ జరిగింది? చైరు చుట్టూరు పెట్టి కుర్చీలాట. పోన్లే. దాంట్లో గెలిచా. బాయ్ చెప్పండి. ఏంటి ఒంట్లో బాగాలేదా ఏంటి అలా వెళ్తున్నారు? సరే సరే వెళ్ళండి వెళ్ళండి. కొంచెం ఉప్మా తినరా? ఉప్మా ఏరా? ఏ ఉప్మా ఎక్కదా? ఇది ఉప్మా ఎక్కదంటమ్మా. ఈ రోజుల్లో అది ఎక్కడ ఇది ఎక్కడ అంటారు. అప్పట్లో మేము ఏం పెట్టారు తినేవారు వాళ్ళు. ఏది ఎడితే తినడమే. అలా పాలు మాత్రం నన్ను చాలా బలవంతం చేసి ఏదో జాకెట్ పైకి వేసుకోడు. బట్టలు ఏంటి నువ్వు పెట్టి? చాలా బాగున్నా తిన్నాడు. మీరేంటా బయట ఏంటమ్మా? బయట సరిగ్గా వేసుకో. మీ అబ్బాయి ఏంటి వెనకాల పడిపోతున్నాడు? ఓ ఝాన్సీ లక్ష్మీబాయ్, మీ అబ్బాయి పడిపోతున్నాడు వెనకాల, పట్టుకో. చరిత్ర తలుచుకుంటే చాలా ఇలాగా ఏరా అల్లూరు సీతారామరాజు నువ్వు? నిజమే? ఫ్రీడమ్ ఫైటర్స్ నా పిల్లలు. అమ్మాయి రేయ్ నువ్వు పట్టుకో బాణం. నువ్వు బాగా పట్టుకున్నావురా. అసలు నీకు ఇవ్వాల్సింది కత్తి. ఇంకా మన దగ్గర టెంట్లో పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళని పిలిచి ఇంకా చాక్లెట్లు ఇమ్మని చెప్పాను. అది ముందే తెప్పించాను పొద్దున్నే. ఇలా కుదరలేదు కదా, ఇంకా సాయంత్రం పిలిచి ఇచ్చామండి. రెండేసి ఆడికి కూడా ఈ చిన్నోడికి రెండు ఇచ్చి ఆ చిన్నోడికి కూడా రెండు ఇయ్యి. బాయ్ చెప్పండి రా అందరూ. బాయ్. ఇంకా పిల్లలు ఉండాలి కదరా? ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు వస్తారు? అవునా? బో పారబోసాడా? సరే తీస్తానులే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఒకసారి వాళ్ళని రెడీ చేసి ఇగోండి కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తున్నారు. వాళ్ళ పెదనాన్న అంటే జైనా వాళ్ళ నాన్న వెళ్ళి ఇగోండి చిన్నోడికి నెహ్రూ డ్రెస్ తెచ్చాడండి. టోపీ అయ్యి భలే సూట్ అయిపోయిందండి. షూ అది నిజంగా నెహ్రూలాగే ఉన్నాడు. మీకు షార్ట్లు కూడా పెట్టాను కదా. ఇంకో వాళ్ళేమో క్యాండీ అని పిలుస్తుంటే క్యాండీ ఈడని చూపిస్తున్నాడండి పినిహాసు. పిల్లలకు కూడా అర్థమైపోతుంది కదండి. రెండు కోట్లు బెట్టింగ్ యాప్ లో పోగొట్టుకొని ఎవరో
బెట్టింగ్ యాప్ లో 2 కోట్లు పోగొట్టే మొత్తం తల్లిదండ్రులతో సహా అందరూ ఆత్మహత్య చేసుకుంటారు. బాబోయ్ ఫేక్ అయిపోతే అందరూ ఆన్లైన్ బెట్టింగ్స్ ఉంటాయి కదా అది అసలే చేయకూడదమ్మా బాబు. ఎక్కడే ఎక్కడంటే అక్కడ మా బెట్టింగ్ ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు అందరూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం, కమిషన్ తీసుకోవడం, ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు డబ్బులు వస్తాయని చెప్పడం, పోవడం. ఒక 20 మంది పోతే వీటికి ఇస్తా కమిషన్, ఆ జీవితం పెద్ద పెద్ద సినిమా యాక్టర్లే బెట్టింగ్ ప్రమోషన్. అసలు అంటే మనం ఇల్లు దాన్ని బట్టి ఇస్తారు. ఏమీ లేకుండా కట్నాలు ఎంత ఆశపడచ్చు. నేను ఎంత స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది కానీ నాకు స్వతంత్రం రాలేదు. ఆడదానికి నీకే కాదు ఎవరికి స్వాతంత్రం ఉండదు. ఇంట్లో పని చేసుకోవడం స్వాతంత్రం అంటే ఇంకెలాగమ్మా? అలాగే ఏం చేస్తాం, తప్పదు కదా మరి. అందుకే సలగడలో మా కోళ్ళ కొడితే అలా చేసి పెడతాం. ఇప్పుడు నన్ను తినేస్తున్నారు కదా, అది కూడా నాకు హ్యాపీగా ఎక్కడన్నా ఉండాలనిపిస్తుంది. కోడళ్ళు వచ్చాక ఉందుగానే ఎప్పుడు వండడం పెట్టడం నిజమే అలా సిరాకొస్తాం. ఎరా ఏం కొట్లు ఉడకడం, వీళ్ళకి అన్ని సేకరీలు చేయడం. అప్పుడు కూడా అమ్మ ఆవిడ బాగుండట్లేదమ్మా, నువ్వే వండి అమ్మ ప్లీజ్ ఆ పిల్లంటే ఆ పిల్ల కూడా ఏం చేయకూడదురా వచ్చాక. మొత్తం తింటారు, చక్కగా పడుకుంటారు. ఆ పిల్ల చేయదులే, ఆ పిల్ల సంగతి కొంత మంచి నీళ్ళు అమ్మా. ఇంకా ఎంత ఎలాగైనా నేనే వండాలి. ఆ పిల్ల చేయదులే. తోమినా చాలా స్లోగా తోమిదిలే. ఇక్కడ తోమిది ఇబ్బంది పెట్టలేక చెప్పను. వచ్చేటప్పుడే గిన్నెలు తోమని వచ్చాను సాయంత్రం. అదేలే ఒకసారి దోమాను, ఇప్పుడు దోమాను. ఇప్పుడు తిన్నాయి అని ఉంటే రేపు దోముతాను. ఇంట్లోనే కదా. పోతుందండి మా ఆడపడుచు. ఇక ఈడు కూడా వెళ్ళిపోతున్నాడు. బాగా అంట ఎప్పుడుకో వస్తాయి. ఏదో పాన్ కార్డు అయిపోతే వచ్చేసినట్టే. అదే వీడియోస్ పెట్టట్లేదు ఏటోదినా అని అడిగారండి. అంటే మరి మనకు అప్పుడు పాన్ కార్డు లేదు, 10 రోజులు ఆపేసాను కదా, ఆ టైంలో కదండి ఇవన్నీని. ఇంకా అదే పాన్ కార్డు వచ్చాక అప్పుడు పెడతానని చెప్తున్నాను అన్నమాట. బాయ్ అత్త, టాటా, లవ్ యూ అమ్మాయి ఐ లవ్ యూ సో దీన్ని చేసేసుకోరా, ఐ లవ్ యూ అంటుంది. ఎసాలో సలగడి చెప్తున్నానా? అప్పటి చెప్తున్నాను. అవును చూసా పెద్దోడు అయితే అప్పుడు నీకు అంట పెద్దోడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుందో. చూసా దాని ఇంటికి వెళ్తే ఐ లవ్ యూ అంటుంది, అలాగనే అంటుంది మీ అమ్మ. ఇక్కడ నుంచి నీ కోసం ఇక్కడ ఐ లవ్ యూ చెప్పాను అక్కకి ఇప్పుడే. బాయ్. జాగ్రత్త. నువ్వంటే అత్త అందరికంటే ఝాన్సీగా ఎక్కువ ఇష్టం అత్త. అవును ఎంతో నీకు ఉండదా? మా పెద్ద అత్త అంటే అత్త కోడళ్ళు ఇంకా అలా మాట్లాడుకున్నారండి. ఇంకా తర్వాత స్వాతి వాళ్ళు కూడా పొద్దున్న వచ్చారు కదా, ఇంకా వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా రెడీ అయిపోయి అలా ఆయన వచ్చారండి తీసుకెళ్ళడానికి. స్వాతి అలా ఆయన ఇంకా వెళ్ళిపోతున్నారు. అయితే అంకుల్ గారు 200 ఇచ్చాడంట పినిహాస్కి. అందుకని దివ్య అంటుంది, ఇప్పుడు 200 ఇచ్చావు నీ మనవడికి, నాకు కూడా ఇస్తావు ఇప్పుడు రా అని చెప్పి అంటుంది. చూడండి జైన ఇంట్లోనే ఉండిపోయిందండి. వాళ్ళ నాన్నకు కనబడితే తీసుకెళ్ళిపోతారని ఇంట్లోనే ఉండిపోయింది పాపం. అంటే ఇంకా మేము కూడా ఇంకా జైన ఉంచండి, ఇంక సెలవే కదా రేపు పంపిస్తాంలే అని చెప్పాము. ఇంకా వాళ్ళేమో బయలుదేరి వెళ్ళిపోతున్నారు. స్వాతి అలా ఆయనని పినిహాసు ఇంకా స్వాతి వెళ్ళిపోతున్నారు అన్నమాట. బాయ్ అక్క. చూసారా, ఉంటానండి మరి, బాయ్.